4 ఈరోజు 4 పెద్ద వెంట్రుకాయల కూర అయితే చూద్దాం. ఇక చూడుర్రి, మీరు ఎప్పుడైనా ట్రై చేయరు. అయితే ఇప్పుడే పట్టుకొచ్చినాం 18 నుండి. అయితే చూడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీటికి కొండ అయితే చూడుర్రి, ఏ సైజులో కొండలు ఉన్నాయో చూడుర్రి. ఇగో నల్ల వెంట్రుకాయలు ఉంటాయి వీటిని. చూడు పీతలు. చూడు కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడు మొత్తం వీడియో అయితే చూడుర్రి, కర్రీ అయితే ఎట్లా చేసుకుంటాం ఏం అనేది చూడుర్రి. లేకుండా ఫంక్షన్ సో ఫ్రెండ్స్, దీనికైతే దీనికి క్లీన్ చేయడానికి దీనికైతే ఏముంటుంది. కాకపోతే ఏంటంటే ఇది బాగా రోజులు నీళ్ళలో ఉండడం వల్ల దీనికి పాకుడు లెక్క అనేది ఉంటుంది. ఇగో ఇట్లాంటి బ్రష్ తీసుకుని అయితే దీన్ని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడరు ఇగో ఇందాక ఎట్లా ఉండే నల్లగా ఉండేది, ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుని ఇట్లా సాఫ్ అవుతుంది అంతే. ఏంటంటే కర్రీ అనేది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. దీనివల్ల కొంచెం స్మెల్ అట్లా ఏం రాదు. సో ఫ్రెండ్స్, ఇట్లయితే క్లీన్గా అయితే అడుక్కున్నా, బ్రష్ రాక్కున్నాయి మొత్తం క్లీన్ చేసేసిన. కొండ అయితే పక్క పెట్టుకుని కొండ అయితే ఇంటి నుంచి అయితే కట్ చేసుకోవాలా. ఇప్పుడు ఇగో దీన్ని అయితే ఇగో ఇట్లా వట్టి గట్టిగా ఇట్లా తీసుకోవాలన్నట్టు. పై కప్పు అనేది వెళ్ళిపోద్ది. ఇగో ఇట్లా ఇవి కప్పు అయితే ఇట్లా 2 ఆల తీసుకోవాలి. ఇది ఎల్లో కలర్ అవుతుంది కదా, ఈ ఎల్లో కలర్ అయితే కర్రీలో అయితే వేసుకోవాలా. ఈ ఎల్లో కలర్ దాంతో కర్రీ అయితే టేస్ట్ వస్తుంది. చూడు ఇది చూడండి మీరు మంచిగా అయితే చూడరు. ఇగో ఈ ఎల్లో కలర్ది మాత్రమే, ఇది మాత్రమే తీసుకోవాలా పక్క. అంటే చేపకు గుడ్డెట్లా ఇది అట్లా అన్నట్టు. దీనివల్ల టేస్ట్ అనేది కర్రీకి టేస్ట్ వస్తుంది మంచిగా. ఇట్లయితే సాఫ్ ఇదైతే క్లీన్ చేసుకోవాలా. ఇదైతే పైదైతే కప్పు అయితే ఇది వేస్ట్. చూడండి ఇది వేసుకున్నా కదా, ఇక చూడండి ఇదైతే వేస్ట్ అన్నట్టు, ఇది పడేసుడు. ఇంకా దీని అయితే ఇది మొత్తం ఎంటికంటిగా ఇది మొత్తం అయితే క్లీన్ చేసి దీని నుంచి 2 తుక్కలు చేసుకోవాలా. ఇంట్లో ఏమన్నా పేగులు ఉంటే అవి కూడా తీసేసుకొని ఇక ఇది మంచిగా తీసేసి ఇట్లా తీసేసుకొని క్లీన్ అయితే మంచిగా చేసుకోవాలా. ఇదే కనిపిస్తాడు. ఇది కూడా తీసేసుకోవాలా ఫ్రెండ్స్. ఇక ఇదైతే ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలా. ఇక ఇది ఈ ఎంటికలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవాలా. ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇదిగో ఇది మొత్తం ఇట్లా క్లీన్గా సాఫ్ చేసేసుకొని దీనిని మధ్యలో నుండి అయితే విరగొట్టాలి. వాటర్ ఇది మంచిగా కడుక్కోవాలి. చూడుర్రి బస్. ఇదైతే ఇగో ఇట్లా ఇరగొట్టుకోవాలి. ఇగో గట్టిగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే ఇరగొట్టుకోవాలి. గట్టి ఉంది, కొడలతోనే కట్ చేసుకోవాలి. చేతితో రాకుంటే గట్టి అవుతున్నది. ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇరగొట్టినది, ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇరగది. ఇట్లయితే సాఫ్ చేసుకోవాలి, ఇరగొట్టుకోవాలి. క్లీన్గా అది కడుక్కొని ఇట్లా పెట్టేసుకోవాలి. అయితే ఎబ్రికాయ కాళ్ళు, అది కాళ్ళని అయితే ఏం చేయాలంటే అయితే చేసేటప్పుడు కొంచెం మంచిగా అనిపోయేది, కానీ ఈ కాళ్ళని అయితే ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. బాగా గట్టిగా ఉంటాయి. ఇది కట్ చేసుకుంటే మిక్సీ మంచి మిక్సీ ఉంటే మాత్రం మిక్సీ, లేదా మనకు దంచుతారు కదా, మేము రోకలు ఉంటాం దాంతో దంచుకోవాలి. మొత్తం దంచి ఇందులో ఉన్న పసర అనేది పేస్ట్ లెక్క కావాలి. పేస్ట్ లెక్క అయితే ఇది మంచిగా మన ఛాయ్ జారి కానీ పెరుగు కానీ వేసుకుని మంచిగా పిండుకోవాలి. పసర అనేది కర్రీలో వేయాలి. ఇది మొత్తం చూడరు, మొత్తం వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు ఎట్లా చేయాలో మొత్తం అర్థమవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకూరి, అదే చూస్తే మీకు ఎట్లా చేయాలో కరెక్ట్ చేస్తేనే టేస్ట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేము చేసిన టేస్ట్ వస్తుంది మీకు కూడా. సో ఇట్లా ఎత్తు కూడా అదే కటింగ్ చేసుకొని మేమైతే మిక్సీలో పడతాం. మీరు మిక్సీలో పడతారో కూడా అట్లా దంచుకోరు. సో ఇట్లా గట్టిగా ఉంటాయి బాగా. మళ్ళీ కొన్ని కూడా పెద్ద సైజు కాబట్టి ఈ జాయింట్ కాడికి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే చిన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దీనికి ఏంటంటే ఇట్లా కొట్టుకోవాలి, గట్టిగా ఉంటుంది. అది వాటర్ అనేది వెళ్ళడానికి అంటే ఉడకడానికి మంచిగా ఇట్లా పలగొట్టుకోవాలి. ఇట్లా పలగొట్టుకొని ఈ కొనలు కూడా ఇట్లా ఇరగొట్టేసుకోవాలి. అయితే ఇందులో నీళ్ళు అనేది పోయి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. సేమ్ ఇట్లా చేసుకోండి. మొత్తం క్లీనింగ్ అయితే మొత్తం ఫ్రెష్గా క్లీన్ అయితే చేసుడు అయితే అయిపోయింది. ఇది కాళ్ళని అయితే ఇక మిక్సీలో అయితే పట్టుకుంది. ఇక పేస్ట్ అయితే చేయాలి, కాళ్ళతో అయితే పేస్ట్ చేయాలి. కాళ్ళతో పేస్ట్ చేయాలి, పేస్ట్ చేయాలి. ఇగో మిక్సీ అయితే కాళ్ళు అయితే తీసుకున్నాలా.
వేసుకొని అయితే చూడు ఇక మిక్సీలో పట్టేది దంచుకోవాలి కానీ ఇక దంచేంత ఇది మనకు లేదన్నట్టు, అందుకే మిక్సీలో అయితే పడుతున్నా చూడుర్రి. అయితే గట్టిగా ఉంటుంది మిక్సీ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం హెవీ ఉంటేనే కొంచెం వేయుర్రి. చూడు మిక్సీలో అయితే పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో మిక్స్ అయితే పట్టినా, ఇంకైతే మిక్స్ అయితే కాలేదు. ఇంకొంచెం ఇట్లా వాటర్ వేసుకొని పడితే ఇంకొంచెం గ్రైండ్ అయితే మంచిగా అవుతుంది, సన్నం అయితే కావాలా. ఇప్పుడు మిక్స్ అయితే పట్టినాయి, ఈ మాదిరి అయితే మిక్స్ అయితే పట్టుకోవాలా. ఇట్లా అయితే పేస్ట్ లెక్క అయింది. ఇది కొంచెం వాటర్ పోసుకుంటే దీనిలో అయితే అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, పొచ్చలు అయితే ఉంటాయి కదా, అవి గోలించుకోలేదంటే జల్లెడ ఉంటే చాయ్ జల్లెడ కానీ ఇట్లా ఉంటే కానీ దాన్ని పట్టుకొని ఓన్లీ పస మాత్రం తీసుకోవాలా. ఆ పెచ్చులు వస్తే అయితే పడేయాలా, లేకుంటే మనకు తినేటప్పుడు మొత్తం ఇది డిస్టర్బ్ ఉంటుంది, ఉష్కలు ఎక్కువ ఉంటుంది. సరే ఇట్లా పేస్ట్ చేసుకొని దీన్ని మంచిగా గాలించుకున్నా, లేకపోతే జల్లెడ అయితే పట్టుకోరి. ఇవి పట్టుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే జల్లెడ పడితేనే వస్తుంది. మేమైతే కొంచెం ఎంత చింతపండు యాడ్ చేసుకుంటున్నాము. చింతపండు, ఇక కొంచెం ఉల్లిగడ్డ పేస్టు, దీనిలో కుడక పొడి. సోరిగో గంజి అయితే పెట్టుకోవాలా. పెట్టుకున్నాకైతే ఇక ఆయిల్ అయితే వేసుకోవాలా. అంటే దీంట్లో ఏం కొత్త ఏం లేదు, మన చికెన్ వండినట్టే, కానీ కాకపోతే ఇంత చూపించండి ఇవన్నీ అయితే మనం ఏమేమి వేసుకుని అయితే చూపించాలి కదా. సో ఇటుగా ఆయిల్ అయితే వేసుకొని మేమైతే కొంచెం బండపు అవి అయితే మసాలా వేసుకుంటున్నాం, దాల్చిన చెక్క అవి కానీ ఏమైనా మసాలా ఉంటే మాత్రం ఆ మసాలా అయితే వేసుకోరు. ఆ తర్వాత పసుపు అయితే వేసుకోవాలా, సరిపడినంత పసుపు, తగినంత అల్లం పేస్ట్. అయితే ఇది ఇంత మనం రెడీ చేసుకుంది కాబట్టి మేము ఇంత వేస్తాము, కొనుక్కున్న అయితే కొంచెం ఎక్కువ వేయాలా. ఇంత రెడీ వేసుకున్న అల్లం పేస్ట్ రెండు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మొన్న మందుకి ఎండ్రీ కలిగిన తీసినాం చూడు, అదైతే వేస్తున్నాం ముందుగానే. ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలా. ఇప్పుడైతే ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాం. కొంచెం లైట్గా ఉన్నదైతే పులుసు అయితే వేసుకుంటున్నాం. ఇగో పులుసు వేసుకోవాలా. పులుసు వేసుకొని అయితే ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అవుతుంది కదా, ఈ పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి అందులో. దాని పచ్చలు అయితే ఉంటాయి, అందుకోసమే ఇట్లా గాలించుకోవాలి. ఇట్లా మంచిగా మన చేతిలో అయితే వస్తుంది. అయితే జల్లెడ పడితే బాగా చిక్కగా ఉంటే అయితే రాదు, కాబట్టి ఇట్లా చేత్తోనైతే పట్టుకోవాలి. ఇట్లా పొచ్చులు రాకుండా చాలా, అంతేం లేదు. ఇక తాలిపు అయితే మనది అంతా అయిపోయింది. ఇది వేసుకున్న తర్వాత ఇక సో మిక్స్ చేసుకున్న అయితే వాటర్ అయితే వేస్తున్నాం. అది లాస్ట్కి అయితే వస్తుంది మొత్తం. అదేంటంటే మొత్తం పొచ్చలు అనేది మళ్ళీ ఉసుకలు ఎక్కువ ఉంటుంది, దాన్ని మంచిగా గోలించుకోవాలి. అవసరమైతే ఇంకొకసారి కొంచెం అన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఊపి వేసుకుంటే మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది. కొన్ని వాటర్ అయితే వేసుకొని అయితే అడబట్టుకున్నాం. మొత్తం దాన్ని పొచ్చలు అయితే ఎన్ని అని చూడు. ఇవైతే కర్రీలు వేసుకున్నాం అనుకో, మనం చేతులారా కర్రీ వేసుకున్నాం అవుతాం. అదైతే వేసుకున్నద్దు. చూడు ఇదైతే వేసేసుకుంటాం. వేసిన తర్వాత ఏంటంటే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ అంత పల్స అనిపించింది, అంటే అందులో కొంచెం అయితే కొంచెం మాంసం అనేది ఉంటుంది కదా, అయితే ఉడికి అయితే ఇట్లా అనేది ఉబ్బుతుంది, పేస్ట్ లెక్క అయితే అవుతుంది. సో వాటర్ ఎక్కువ వేసుకుని టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, వాటర్ తక్కువ వేసుకో. సో ఇక టేస్ట్కి సరిపడంత కారం. సో ఫ్రెండ్స్ ఇక మనం టేస్ట్కి సరిపడంత కారం అయితే వేసుకోవాలా. ఇక మనకైతే ఇంత సరిపోతుంది. మేమైతే 2 చెంచాల సగం అయితే వేసుకున్నాం. మళ్ళీ అట్లా మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలా, అదే సాల్ట్ వేసుకొని అయితే ఇట్లా మంచిగా కలుపుకొని దీనిలో అయితే మనం ఏంటంటే మనం ఇష్టం మసాలా ఏది కూడా వేసుకున్న, చికెన్ మసాలా కూడా వేసుకున్నచ్చు, టేస్ట్ మంచిగా ఉంటుంది. మేమైతే ఇంటికాడ తయారు చేసిన మసాలా అయితే వేసుకుంటాం, గరం మసాలా. చూడు ఇక టేస్ట్ కోసం చికెన్ మసాలా వేరే, గరం మసాలా అంటే గరం మసాలా అయితే ఇంకా బెస్ట్. గరం మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడు ధనియాలు ఎప్పుడైతే వేసుకుంటున్నాం. మేమైతే ఏంటంటే కుడకపొడి కూడా వేసుకునొచ్చు, మేమైతే వేసుకుంటలేము. కొంచెం కుడకపొడి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. అయితే మనమైతే టేస్ట్ అయితే చిక్కగా వస్తుంది, అంతే ఏం లేదు. ఇప్పుడైతే మంచిగా ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడైతే మనమైతే ఈ ఎండ్రికాయ ఈ ముక్కలు కట్ చేసిన ముక్కలు అయితే ఇందులో అయితే వేసుకుందాం. ఇక మసాలా అయితే లాస్ట్కి అయితే యాడ్ చేసుకుందాం. లాస్ట్ కంటే ఇది ఒక చెక్క ఉడికింది అనుకో, అప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది సెంట్ కూడా మంచిగా వస్తుంది. చూడండి ఇవైతే వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం.
ఇట్లయితే కలుపుకోవాలి ఇక మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మంచిగా కొద్దిసేపు అయితే లోహంలో తీరంగా అయితే మంచిగా ఉడకనిద్దాం. తక్కువ అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ మసాలా అయితే మనం రెడీ చేసుకున్న మసాలా అయితే ఇందులో అయితే యాడ్ చేద్దాం. రైట్ సరిపడంత మసాలా వేసుకొని మసాలా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి. చూడండి ఫోన్ కాబట్టి మీకు రావడం లేదు, సెంట్ అయితే నాకైతే సూపర్ వస్తుంది. సో మీరు కూడా చేసుకొని టేస్ట్ అయితే ఎట్లా అయింది అయితే కామెంట్లో అయితే చెప్పుర్రి. వీడియో మాత్రం లైక్ చేయరు. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి ఇంకో నలుగురు తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు అని నా ఉద్దేశం అంతే. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయరు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. ఫిష్ కర్రీలు అట్లా వెరైటీ కర్రీస్ అయితే మన ఛానల్ అయితే అన్నీ ఉంటాయి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకొని దించుకోవచ్చు. చలో రైట్ ఉడకని. సో ఫ్రెండ్స్ మొత్తానికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దించి అయితే పక్కకు పెట్టుకుందాం. కర్రీ అయితే కంప్లీట్. చూడు ఎట్లా ఉంది. ఇట్లా చిక్క గ్రేవీ అనేది ఉండాలి. ఏంటంటే కర్రీ చేస్తే ఏదో నీళ్ళు పోసి అది చేసినామనుకో కర్రీ టేస్ట్ అయితే ఉండదు. చూడు కర్రీ అయితే ఎట్లా ఉంది చూడు. పాప అయితే ఇవి ఉంటుంది. తింటావా? చూడు మా పాప అయితే మంచి ఆసన వస్తుంది కదా మమ్మీ. ఇయన్నా సూపర్ ఉంది కదా. ఏది అలా ఇదే అన్నా. రైట్ ఇగో అరే కూర్చో. వేస్తా